తాను దేవునికి అప్పగించుకుంటూ నేర్చుకోవాలి. ప్రియ సోదరా, దేనిని రక్షింపబడే దినముల్లో సువార్తని నేను ఆ సువార్తలో ఆ మీటింగ్లో సాక్ష్యాలు విన్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడినని వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను దాన్ని నా హృదయంలో పదిలిపరుచుకుని నేను దేవుని చూడాలి. ఆశలు అయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. ఈ వాక్యాన్ని పక్కన పెట్టి నేను దేవుడిలో ఉన్నాను, క్రైస్తవుడిని, దేవుడు నాకు అన్నీ చేయలేదు, ఇవే కావాల్సింది. దేవుడు ఏమీ చేయకుండా ఉండవు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండి ఆయనలో ఎదగాలి. ఏం రాయబడింది? క్రీస్తు యేసుని కలిగిన మనసు నువ్వు కలిగి జీవించాలి. ఆయనకు నువ్వు సమస్తం ఇచ్చి ఈ లోకంలోకి వచ్చాడు కనుక నువ్వు ఆయన తప్ప దేన్ని ప్రేమించకూడదు. నీవు నన్ను ప్రేమించడానికి వెంబడించగలిగితే, వెంబడించదలుచుకుంటే నిన్ను నీవు ఉపేక్షించుకో, నీ సిలువనెత్తుకో, నన్ను వెంబడించు, నీ ప్రాణమును సహితము లక్ష్యం చేయొద్దు. ప్రేసలరా, దేవుని బిడ్డలు ఈ లోకంలో దేన్ని ప్రేమించరు. ఎందుకనగా వారు ఈ లోకం ఇచ్చిన తర్వాత వారికి ఒక మహా గొప్ప బాధ్యత ఉన్నది. తేజోవాసులైన పరిశుద్ధులతో నివాసం చేస్తూ ఉంటారు. పరలోకంలో బంగారు వీధుల్లో ఉంటూ ఉంటారు. అర్థం చేసుకోండి. నేను ఒక యవనస్తురాలను అడిగినాను, ఏమో మంచి గృహాలు మంచిగా ఉన్నాయి కదా, మరి ప్రార్థన చేసుకుంటే అంతకంటే గొప్ప ఇళ్ళు ఉన్నాయి తెలుసునా అంటే ఆమె ఏమంటుందంటే, పరలోకంలో బంగారం మీద తిరుగుతాను అని అంటుంది. ఎక్కడంటే పరలోకంలో బంగారంలో తిరుగుతాను, బంగారం మీద తిరుగుతాను, బంగారు పిళ్ళు ఉన్నాయి నాకు అంటుంది. ఉన్నాయా లేవా? నమ్ముతావా? బంగారు పిళ్ళు ఏమండి? పరలోక పట్టణము పాండ్రెండో గుమ్మమ్మలో పాండ్రెండో మోక్షపులాతో పదిలముగా కాటపడే శుద్ధ సువర్ణమైన వీధులు, స్వచ్ఛమైన వీటిలో ఉండాలి. కనుక ఆ రాజ్యంలో ఉండాలంటే ఈ క్షమ అయిపోయే దాని మీద నీ మనసు పెట్టకూడదు. వాక్యం ఉంటున్నామండి, ప్రార్థన చేస్తున్నావు, అది కాదు కావాల్సింది. నీవు ఈ లోకంలో ఉండగా నిన్ను ప్రేమించిన ప్రభువును నువ్వు సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఉన్నారు, ఎప్పుడు సంతోషపడుతున్నా అంటే, నా పిల్లలు సత్యమును సంచి నడుచుకుంటున్నాను, వీటికంటే నాకు ఎక్కువైనా సంతోషమే లేదు. సత్యమును సంచి నడుచుకోవాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ఇది నీది కాదు. నువ్వు మహిమ కొరకు ఆశిస్తే, కీర్తనలో నరులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటూ ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకుంటాం మేలు. దేవుని నమ్ముకున్నప్పుడు ప్రియ సోదరుల శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే ఆ శోధనల నుంచి మేలిమే బంగారుగా చేసేవాడు దేవుడు. శ్రమలు, శోధనలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నిన్ను మేలిమే బంగారుగా చేయటానికి చేస్తాడు. నేను కొన్నిసార్లు కొంతమంది కొరకు ప్రార్థన చేసే సమయాల్లో కొన్నిసార్లు జ్ఞాపకం వస్తాడు, ప్రభువా ఎందుకు ఆ మనిషిని ఆరంభించినావు, ఎందుకు ప్రభువా ఆ మనిషి కొరతలు ఉండాలి. అలాగా ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇస్సాకు భార్య మీరు జ్ఞాపకం చేసుకున్నారు, శారమ్మని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, వీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని మనిషిని దిద్ది సరిచేసి తర్వాత దీవించేవాడు. కనుక ఆ దరిద్ర నుండి ఈ దినాన్ని విడిపించాలంటే ఎన్నో శ్రమలు బంధువులందరూ విలువేశారు. ఆ దినము కాదు, నా ప్రేసోదరా చెప్పాలంటే నా సేవ జీవితంలో ఎన్నోసార్లు నేను తృణీకరింపబడినాను, ఎన్నోసార్లు నా నుండి అనేకులు వెళ్ళినారు. ఇప్పటికీ కూడా తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. అయినను యేసు వైపు చోటు నేర్చుకోవాలి. ఆయన తృణీకరింపబడిను, ఆయన నోరు తెరవలేదు. ఆయన మనుషులందరినీ రక్షించడం కొరకు తండ్రి చిత్తమును తీసుకుని ఈ లోకంలోకి వచ్చినారు. కనుక మనుషులందరూ రక్షింపబడాలంటే ఆయన తాను త్యాగం చేసినాడు. కనుక క్రైస్తవుడు దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కార్చాలి. యేసు ప్రభు దేవుడే, కానీ లోకంలోకి వచ్చినప్పుడు ఏం చేసినాడు తెలుసునా? కార్యాలు చేసుకుంటూ వెళ్ళలేదు. కార్యాలు చేశారు, చేయలేదని కాదు, కార్యాలు చేశారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏం చేశారు తెలుసునా? ఇంకను చీకటిగా ఉండగానే తెల్లవారక మునిపే మోకాళ్ళ మీద ప్రభువుని క్రీస్తు కొండ మీద ప్రార్థన చేసినాడు. ఎవరికి? తండ్రికి ప్రార్థన చేసినాడు.
నీవు ప్రార్థన చేయకపోతే చచ్చిపోతావు. ప్రార్థన అనేది దేవునికి ఇష్టమో కానీ ఏమన్నా దిద్దుకుని, తండ్రి నీ చిత్తం నెరవేర్చుతాను, నన్ను నేను మీకు అప్పగించుకుంటాను, నా కొరకు మీరు అప్పగించుకున్నారు ప్రభా, బ్రతుకుట క్రీస్తే మీ కొరకే, నేను ఎక్కడ లోకం ప్రేమించను, నన్ను మీరు విడిచిపెట్టేవారు కాదు. ఆ మెట్టి మీద ఎప్పుడైతే వెళ్తావో దేవుడు నిన్ను ఎక్కడ విడిచిపెట్టడు. మొదట కొద్దిగా ఉన్నదే యోబు గ్రంథంలో చెబుతున్నారు 8వ అధ్యాయం 5వ వాక్యంలో, జాగ్రత్తగా నీవు దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బ్రతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా. ప్రేసలరా, యేసుప్రభువు ఏం చెప్పినట్టు తెలుస్తున్నా, ఆకాశం భూమి గతించినా నా మాటలు గతింపన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నట్టు తెలుస్తున్నా, నిశ్చయంగా నీ యందునే శ్రద్ధ నిలిపి నీ నీతికి తగిన రీతిగా నేను నిన్ను దీవిస్తాను, నివాసం వద్దలు చేస్తాను రా, నా మాట విని నా మీద ఆశ పెట్టుకో. మనుషుల మీద ఆశ పెట్టుకుంటాము, మనుషుల కొరకు భక్తి కడతాం కాదు, లేకపోతే బంధువుల కొరకు కాదు. ప్రేసోదరా, ఈ లోకంలో దీవిస్తారు. ఈ లోకంలో విడిచిన తర్వాత మహిమలో ఉండుట కొరకు ప్రేసోదరా, మనం ఈ లోకంలో ఆ కంపు నుంచి, ఆ దరిద్ర నుంచి, ఆ పెంటలోంచి విడిపించి పరిమళ వాసనగా చేయడం కొరకు తను అప్పగించుకున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రేసోదరా చూడండి ఒకసారి 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీరు ప్రియులైన పిల్లల వలె ఎలా ఉండాలి? ప్రియులైన పిల్లలు అంటే దేవునికి ఇష్టమైన బిడ్డగానే ఉండాలి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నాక లేదు, దీవెనకరకు కాదు. ప్రియమైన పిల్లలు, క్రీస్తుకు ఇష్టమైన బిడ్డగా నీ జీవితాన్ని దిద్దుకుని సెర్చ్ చేసుకుని ఉన్నట్లయితే ఆ ప్రియమైన పిల్లలుగా దేవుని పోలి నడుచుకోండి. యేసుప్రభువు వారు మిమ్మల్ని ప్రేమించి ఏ వాసనగా, పరిమళ వాసనగా ఉండాలంటే ఏం చేయాలా? మనస్సు మారి రూపాంతరం. మారు మనస్సు వేరు, పైకి మారాలని అంటున్నావు, అది కాదు. మనస్సు మారాలి, స్వస్థచిత్తుడు కావాలి, అప్పుడు నువ్వు మారు మనస్సు పొందినట్లు అర్థం. నీ మనస్సు మారాలి, పాతవి ఉండకూడదు. నూతన పచ్చబడినావు నీవు, ఆ పాత స్వభావం ఉండకూడదు. ఎవరైనా ఏమనంటే గుంజుకుంటూ ఉంటేలా, ఎవరైనా సరే ఆయన నోరు తెరువ లేదు. ప్రేసోడా, నీవు నోరు తెరవకుండా దేవుని స్వభావంలోకి మత్తే ఎంత గొప్ప బాధ్యత. లేదు, నువ్వు మారుమనసు పొందినా కూడా పాత స్వభావం నీలో ఉందంటే నువ్వు మారుమనసు పొందిన వ్యక్తి కాదు, నువ్వేం పొందలేవు. నేర్చుకోవాలి, సాధకం చేసుకో, భక్తి విషయంలో సాధకం చేసుకో. ఎందుకంటే నువ్వు ఎంతకాలం చూస్తున్నావు, దేవుని నువ్వు స్వరం విన్నావా, దేవుని శిష్యుడు ఆ మంట ఉన్నదా నీలో? హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుని శిష్యుడు.